క్యాప్రిషియో బ్యాండ్‌లో మీరు ఎంతో కీలకంగా లీడ్ వోకల్‌గా పాడిన మీరు అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సొచ్చింది? నేను పోలేదు సార్. వాళ్ళు నన్ను వద్దనుకున్నారు. అంటే ఐఎమ్ బీయింగ్ దిస్ ఇస్ ఎ వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్ ఇంటర్వ్యూ. అండ్ చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తున్నా మీ దీంట్లో. అదే. అగైన్ ఇట్ రూట్స్ బ్యాక్ టు ద సేమ్ ప్రాబ్లమ్ సార్. ఐఎమ్ వెరీ డిసిప్లిన్డ్. నాకు డిసిప్లిన్ లేకపోతే ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్. అండ్ రెస్పెక్టింగ్ వాట్ యూఆర్ డూయింగ్. నీకు ఫుడ్ పెడుతున్న దీని మీద నీకు రెస్పెక్ట్ లేకపోతే నేను అట్లాంటి దీంట్లో నేను పని చేయలేను సార్. తర్వాత సో మచ్ ఆఫ్ అంటే వాళ్ళు నన్ను పిలిచిన పర్పస్ వాళ్ళు మర్చిపోయారు. బికాజ్ దే కాల్డ్ మీ బికాస్ దే వాంటెడ్ టు లీడ్ Capriccio. They called me. I did not call them and ask, I want to do vocals for Capriccio. Point number 1. Point number 2. నేను ఏం కాంట్రిబ్యూట్ చేసిన Capriccio కన్నా అన్నది అది నేను భగవంతుడికున్న ఆడియన్స్కి వదిలిపెడతాను సార్. నేను మాట్లాడదాని గురించి. ఇమాజిన్ ఎ తెలుగు బ్యాండ్ గోయింగ్ టు US with Sunitaka as orchestra. That happened twice. నేనే చేసినా నేను అంటలేను సార్. బట్ డెఫినెట్లీ నా రోల్ ఉంది. డెఫినెట్లీ. ఎందుకంటే నేను పర్సనల్గా అక్కని నా షోకి ఇన్వైట్ చేయడం, తనతో మాట్లాడడం, ఒక ఎక్స్పెరిమెంటల్ చేయడం, అంటే ఒక బ్యాండ్ కల్చర్ అక్కడికి తీసుకెళ్తే బాగుంటుందేమో అన్న ఒక ఐడియా డిస్కస్ చేయడం. ఐ విల్ నాట్ టేక్ ది ఎంటైర్ క్రెడిట్, బట్ ఐ విల్ టేక్ సమ్ క్రెడిట్. 100%. అండ్ అక్క కూడా నిజంగా బిలీవ్ చేసింది సార్ నన్ను. లేకపోతే ఛాన్స్ లేదు. పాయింట్ నెంబర్ 3. దే హ్యాడ్ నో అవేర్నెస్ అబౌట్ వాట్ సేవింగ్స్ ఆర్, what life, how do you manage your finances. I try to do everything for them, educate them, because చిన్న పిల్లలు సార్, నాకంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు చిన్నవాళ్ళు, అందరు చిన్న పిల్లలు. చాలా మంచి ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉండేది. అండ్ నేను బ్యాండ్లోకి ఎంటర్ అయినాక చాలా రూల్స్ పెట్టినా నేను, అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. నువ్వు క్లబ్స్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు క్లబ్ అన్న పదం మీకు తెలుసు. నో, నాట్ అలౌడ్, నో, యు ఆర్ నాట్ సపోజ్ టు. ఇట్లాంటి కొన్ని రూల్స్ నేను పెట్టిన. ఇవాళకి ఐ ఫాలో దెమ్. ఎందుకంటే దట్ ఈస్ డిసిప్లిన్ కదా సార్. మనం చేసేదాని మీద మనకు తిండి పెట్టేదాన్ని రెస్పెక్ట్ చేయాలి. లాక్డౌన్ రావడంతో నేను కొంచెం వర్క్ ఏదైనా చేద్దామని అడగడం జరిగింది. ఎందుకంటే లెట్ us నాట్ స్టే ఐడల్, లెట్ us జనరేట్ సమ్ డిజిటల్ కంటెంట్. అంటే ఇంట్లో ఉండి మనం ప్యారలల్గా అక్కడ ఫ్లేర్ అప్ అయింది యాక్చువల్లీ. అండ్ దే కేమ్ అప్ టు మీ అండ్ ఓపెన్లీ సెడ్, ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్ యూ సార్, ఇది పచ్చి నిజం, ఇది లైమ్ లైట్ అంతా మీకే వస్తుందన్న, మీతో మేము పని చేయలేమన్నారు. ఓ మై గాడ్. అవును, మీ టీంలో వస్తే మీకు వచ్చినట్టే కదా. ఇక అది నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ సార్. ఇది ఇట్లా అనే వరకు నాకు బేసిక్గా నాకు మనసు రీపోయింది. అరే మీతోటి 1.5 year నేను ట్రావెల్ చేసి ఒక ఎల్డర్ బ్రదర్గా ఉండడానికి ట్రై చేసిన నేను. హౌ మెనీ టైమ్స్ ఐ వాజ్ దేర్ ఫర్ యూ, యూ గైస్ నో ఇట్. I don't want to speak about anything. But ultimately, ఎవరైతే ఆ 4-5 లోపల నాకు అందరికంటే దగ్గరైన ఒకరిద్దరు కూడా మాట్లాడకపోవడం బాధ అనిపించింది సార్. వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది. నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే నేను ఎప్పుడు అట్లా చేయను సార్. ఐ విల్ నాట్ డూ ఇట్. అది నేను బయటికి వెళ్ళిపోయినా ఇంకో 3 కూడా బయటకు వచ్చాను నాతోటి. 7-piece బ్యాండ్ కాస్త వాళ్ళు 3 అయింది, మేము 4 అయినాం. ఓ మీతో వచ్చేసారు వాళ్ళు అందరు. ఇప్పుడు ఓకే, మీరు ఇప్పుడు ఒక బ్యాండ్ క్రియేట్ చేశారు. వాట్ దట్ నేమ్? ఎలీజియం. ఓ వాట్ ద మీనింగ్? ఎలీజియం అంటే ఇట్ మీన్స్ ప్యారడైజ్ సార్, స్వర్గం. ఓ సో ఎలీజియం కా పేరు పెట్టడానికి, సో నేను నాతో పాటు మా మేనేజర్ అనురాగ్, మా గిటారిస్ట్ అనిరుద్, అండ్ మా బేసిస్ట్ ఒక అబ్బాయి ఉండే శామ్ అని. సో హీఈస్ నౌ విత్ అన్ అదర్ బ్యాండ్. ఐ హావ్ టేకెన్ అ న్యూ బేసిస్ట్. సో దెన్ వీ హ్యాడ్ టు చూస్ ద న్యూ టీమ్ ఫర్ ఎలీజియం. కొత్త బ్యాండ్ ఫామ్ చేద్దాము అని ఒక 1 month తర్వాత ఐ డిసైడెడ్. దెన్ వీ స్పోక్, దెన్ వీ కేమ్ అవుట్ విత్ ద డెసిషన్ దట్ ఎస్, లెట్స్ పిచ్ ఇన్ ద బ్యాండ్. సో Anurag was managing Capriccio before. I asked him to do the same thing. You manage Elysium. He's the manager for Elysium. Anirudh is playing acoustic and electric guitars for Elysium. Then we had to choose a drummer, a keyboard player and a bassist. Then drummer Vidyasagar ani is a very known face. అంటే వ్యూవర్స్కి తెలియడానికి సామజవర్గమున
సిడ్ శ్రీరామ్ పాడిన వీడియోలో డ్రమ్స్ ప్లే చేసింది విద్యాసాగర్. సో హీఈస్ మై డ్రమ్మర్. ఓకే. సో he's performed in more than 5,000 stage shows. He programs for great music directors like Mani Sharma sir, Kirani sir. Great talent sir. తర్వాత bassist Richard Madella అని, but he's one of the top bassists in South India sir. There are people, big bassists who look up to him. And వాడు ఎట్లాంటి ఇదంటే he endorses brands. ఇప్పుడు గిటార్ బ్రాండ్స్కి వాడు హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్. ఓ మై గాడ్. సో రిచర్డ్, సో రాకీ అండ్ విలిస్, రిచర్డ్ ఇస్ ఆర్ బేసిస్ట్. అండ్ కీబోర్డ్ ప్లేయర్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్న రియాలిటీ షోస్ ఉన్నాయి కదా సార్, సూపర్ సింగర్, పాడతా తీగ, స్వరాభిషేకం, సరిగమప, వీటన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద లీడ్ కీబోర్డ్ ప్లేయర్ చరణ్ ఈజ్ ఆర్ కీబోర్డ్ ప్లేయర్. దెన్ వీ ఫార్మ్ దిస్ టీమ్. December 25th we launched last year. మళ్ళీ మీ మ్యారేజ్ డే రోజు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అయింది సార్. సో మంచి ముహూర్తం చూసుకొని మంచి రోజు. రిచర్డ్ కూడా ఈ వాజ్ వెరీ హ్యాపీ, అన్న క్రిస్మస్ నాకు ఇట్స్ వెరీ ఆస్పీషియస్ అన్న, లెట్స్ గో హెడ్ అని. నాకు ఒకటి వైకుంఠ ఏకాదశి, నా మ్యారేజ్ డే, నాకు ఒక మెమరీ ప్లస్ ఫెస్టివల్ క్రిస్మస్, ఎవ్రీబడి సెలబ్రేటింగ్, లెట్స్ సెలబ్రేట్ విత్ పీపుల్ అన్న ఉద్దేశంతో వీ రీలాంచ్డ్ యాజ్ అ న్యూ బ్యాండ్ ఎలీజియం ఎట్ తబ్లా రస. అండ్ ఏప్రిల్ లాక్డౌన్ వచ్చినప్పుడు ముందు బంద్ చేసినాం సార్ షోస్. నౌ ఇట్స్ బీన్ లైక్ మళ్ళీ జూలైలో పికప్ చేసినాం, లైక్ 4 or 5 months రీచింగ్ 10K followers ఆన్ ఇన్స్టాగ్రామ్. దిస్ లాట్ ఆఫ్ లవ్ దట్ వీ బీన్. అండ్ నన్ను ఆల్రెడీ చూసింది కదా సార్ కెప్రీ షోలో బిఫోర్, సో పీపుల్ లక్కీలీ రికగ్నైజ్ మీ. ఇప్పుడు క్యాప్రిషియోకి ఎలిజియంకి కాంపిటీషన్ నడుస్తుంది అనుకుంటా సార్. యూ నాట్ బిలీవ్, నిన్న నైట్ ఐ వెంట్ టు దర్ షో. దిస్ వాజ్ సంథింగ్ దట్ నో బడీ ఎక్స్పెక్టెడ్. నేను కూడా అనుకోలేదు. నాకు మణిగారు రికార్డింగ్లో ఉండే, నేను రికార్డింగ్ అయిపోయింది సార్, వీ హ్యాడ్ సమ్ టైమ్. సాగర్ అండ్ మీ వర్ టుగెదర్, ఒకసారి పోదామా వాళ్ళ షో కని అడిగిన. సాగర్ ఎందుకన్నా సడన్గా అని అడిగిండు. నాకు ఎందుకో చూడాలనిపించింది రా వాళ్ళ దర్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. చాలా రోజులు అయింది కదా, లెట్స్ గో అని. వీ జస్ట్ వాక్డ్ ఇన్ సార్ క్యాజువల్గా. వాళ్ళు షాక్ అయింది, నేను కాలే. క్రౌడ్ షాక్ అయింది, నేను కాలే. సో ఐ జస్ట్ చాలా క్యాజువల్గా పోయినా సార్ నేను. ఐ వెంట్. అవును, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు. I ordered some food. I ordered a cup of coffee. I was having my coffee and I was just listening to their music. And I was once a part of that band ga sir. చూసి మంచిగా అంటే నాకు కావాల్సిన ఇది నాకు ఇన్పుట్స్ వచ్చేసినాయి. నేను అక్కడికి వెళ్ళిన పర్పస్ ఐ వాంటెడ్ టు సీ హౌ దర్ మ్యూజిక్ ఇస్. చూసినా నాకు కావాల్సిన ఇన్పుట్స్ నేను తీసుకున్నా, ఐ కేమ్ బ్యాక్, దట్స్ ఇట్. Comparing Capriccio and Elysium, sir, I would leave it to the audience, because what Elysium is doing today, I'm very proud about Elysium, sir, because the sound that we are producing, the music that we are arranging, చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాం సార్ మేము కూడా, అంత ఎఫర్ట్ పోతుంది. గ్రేట్. మొత్తాన్ని స్వర్గాన్ని ఒక మంచి రోజు చూసి వైకుంఠ ఏకాదశి రోజున సార్, అలా క్రిస్మస్ రోజున, అలాగే మీ పెళ్లి రోజున రైట్, స్వర్గానికి 3 మంచి దారులు ఎత్తుక్కున్నారు. అబ్సల్యూట్లీ సార్. అంటే ఉద్దేశం ఏంటంటే సార్, ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మా మ్యూజిక్ విన్న తర్వాత ఒక ప్యారడైజ్లో ఉన్న ఫీలింగ్ తోటి బయటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో పెట్టిన మా పేరు. అంటే వాళ్ళు కూడా వచ్చేది డబ్బు ఖర్చు పెట్టుకొని, దే కమ్ ఫర్ దట్ టు ఎంజాయ్ ద మ్యూజిక్. ఆ ఫీల్ కోసమే, వాళ్ళ ఫెస్టివల్ ఫీల్ వస్తేనే, వాళ్ళకి ఆ ఫెస్టివల్ ఫీలింగ్ ఇస్తేనే సక్సెస్ అయినట్టు. అబ్సల్యూట్లీ సార్. ఆ విషయంలో మీరు సక్సెస్ అయిపోయారు అయితే. దేవుడి దయ వల్ల, ఎస్, దేవుడి దయ వల్ల. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్లీ, బికాజ్ మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ బిగిన్ అయినాం కదా. సో నాకు పీపుల్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్, మై మ్యూజిషియన్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్, బికాజ్ లక్కీలీ పీపుల్ నో మీ యాజ్ అ ప్లేబ్యాక్ వోకలిస్ట్ అండ్ యాజ్ ద వోకలిస్ట్ ఫర్ కెప్రిషియో తెలుసు కాబట్టి డెఫినెట్లీ చాలా యాడ్ అయింది అది. వీ వర్ ఏబుల్ టు బ్యాగ్ గుడ్ క్రౌడ్స్. నౌ ఎవ్రీ వెన్యూ ఇస్ ఫుల్. సో ఇప్పుడు ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఓన్లీ మీరు తబ్లా రాసా కాకుండా? వీ డూ ఎట్ హార్ట్ కప్ కొండాపూర్ ఆన్ ఫ్రైడేస్ సార్, సాటర్డేస్ ఎట్ తబ్లా రసా, థర్స్డే వీ వర్ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్యాట్ విజన్, సండేస్ ఎట్ హై లైఫ్ ఎర్లియర్. ఫైనల్గా మీ టార్గెట్ ఏంటి సార్? మై అల్టిమేట్ గోల్ ఇస్ టు సింగ్ ఫర్ రెహమాన్ సార్. హీఈస్ మై ఐడల్. సో రెహమాన్ సార్ మ్యూజిక్ డైరెక్షన్లో సంగ్ బై దినకర్ అని వాడాలి, అది డ్రీమ్ సార్. ఒకవేళ వచ్చేసింది అనుకుందాం, వాట్ నెక్స్ట్? మళ్ళీ ఇంకో పాట రెహమాన్ గారికి పాడాలి సార్. మళ్ళీ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ సంగ్ బై దినకర్ అని పాడాలి, అంతే సార్, ఇంకేం లేదు.